అందరికీ జై భీమ్. ప్రవీణ్ పగడాల అన్న గారి మరణం గురించి దళిత ముసుగులో ఉన్నటువంటి కట్టప్పలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చూస్తూ ఉన్నటువంటి తరుణంలో నిన్న జరిగినటువంటి ఒక లైవ్ కాల్ డిబేట్లలో నాకు కాల్ చేయండి, మీకు అనుమానాలు నివృత్తి చేస్తాను అని చెప్పినటువంటి ఒక కట్టప్ప, దళిత ముసుగులో ఉన్నటువంటి ఒక ముఖ్య కట్టప్ప గురించి మీకు ఈరోజు చెప్పబోతా ఉన్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఏ రకమైనటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారు, దానిని ఆ కేసును ఏ విధంగా మలుపు తిప్పబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేయగలుగుతున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సామాజిక బాధ్యత కలిగినటువంటి యువకులు కానీ క్రైస్తవ సహోదరులు కూడా దీనిని గమనించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న కట్టప్ప లైవ్ డిబేట్ పెట్టి ప్రవీణ్ పగడాల గారు నాకు మంచి సన్నిహితుడు, నన్ను ఇప్పటికి కూడా బ్రదర్ కట్టప్ప అని పిలిచినట్టు నా చెవులల్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసి బ్రదర్ కట్టప్ప అని పిలిస్తే వినాలని ఉంది అని క్రైస్తవులని అందరినీ కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైగా ఈ పక్కదారి కేవలము పాస్టర్లే పట్టిస్తూ ఉన్నారు అని వారి మీద ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న లైవ్ డిబేట్లో సరే ఈయన దగ్గర ఆధారాలు ఏమున్నాయో అని నా ఫోన్ నుంచి చేస్తే మొదటి నుంచి ఆ కట్టప్పకి, దళిత ద్రోహి ముసుగులో ఉన్నటువంటి కట్టప్పకి నేను వ్యతిరేకంగా మాట్లాడతాను, అతను మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్లు ఇస్తాను ఉంటా, కాబట్టి నా సెల్ నుంచి చేస్తే కొంచెం వ్యతిరేకంగా ఉంటుందని నా స్నేహితుడి సెల్ నుంచి ఫోన్ చేపించి ఒక పేపర్ మీద 4 ప్రశ్నలు అడిగించాను. కట్టప్ప గారు, ఇప్పుడు అది యాక్సిడెంటే అయితే బండి తన మీద ఎలా పడిందంటే, బ్రదర్ నేను 15 సంవత్సరాల నుంచి బుల్లెట్ వాహనం వాడుతూ ఉన్నాను. బుల్లెట్ ఎక్కడ పడితే అక్కడే పడే అవకాశం ఉంది, అది ఇలా మామూలు బండ్లలాగా పడుతూ వెళ్ళే అవకాశం లేదని చెప్పి నా స్నేహితుడు ఏమని అడిగాడంటే, సరే బుల్లెట్ అక్కడే పడింది అనుకుందాం, అయితే అది మనిషి మీద ఎలా పడిందంటే, అక్కడ ఈ కంకర రాళ్ళు ఉన్నాయి, ఇలా ఇలా చేయబెట్టి ఇలా రోడ్డు మీద నుంచి ఇలా కిందికి వస్తే ప్రవీణ్ పగడాల గారు ఇలా వెళ్ళిపోతే ఆయన వెనక ఇలా బండి వచ్చి అలా పడిపోయింది అని చెబుతా ఉన్నారు. చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏడ్చి నా కార్లు వాళ్ళు తీసుకెళ్లారు, వీళ్ళు తీసుకెళ్లారు, నా అభిమానులు ఎవరైనా ఉంటే నాకు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ద్వారా సహాయం చేయండి అని అడిగిన వ్యక్తి ఈరోజు బ్రాస్లైట్, ఒక చేతికి ఉంగరాలు, 2 ఉంగరాలు, తర్వాత ఆ చైన్స్, ఒక సెల్, ఆ ఫోన్ కూడా కనిపించాలి, 1,50,000 సెల్, ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలన్నీ. అవన్నీ రక్త మాంసాలతో సంపాదించిన సొమ్మని అందరికీ తెలుసు. ఇటువంటివి ఆధారాలను ఎన్నో బేసరత్తుగా తారుమారు చేస్తే అవన్నీ ధరించే అవకాశం వచ్చిందని చూస్తూ ఉన్నారు అందరూ. మీరు చూపించాల్సిన పని లేదు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ అడిగిన క్వశ్చన్కి నాకు వచ్చిన ఒక డౌట్, సరే ఆ బండి ఇలాగ వచ్చి ఇలా మనిషి మీద పడితే బుల్లెట్ వెయిట్ ఎంత ఉంటుంది? 250 కేజీల నుంచి 550 కేజీల వరకు బుల్లెట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఉన్న మనిషి మీద ఇలా బండి వచ్చి, ముందు మనిషి వెళ్ళి ఇలా బండి వచ్చి ఇలా పడితే ఈ బండి పన్న వెయిట్కి 250 కేజీలు అనుకోండి మినిమం, రిప్స్ గిప్స్ అన్నీ ఏమవుతాయి? 10 కేజీల వెయిట్ పడితేనే బోన్ మీద ఎయిర్ క్రాక్స్ వస్తాయి. అలాంటిది 250 నుంచి 350 కేజీల బండి ఇలాగే వచ్చి పడిందని ఏమవుతుంది? ఎవరిని తప్పుదారి పట్టించాలని నేను చాణుక్యుణ్ణి, అన్ని విశ్లేషణలు చేస్తాను, నాకున్న సమగ్ర విచారణతో నేను అక్కడ చూసిన దృశ్యాలన్నీ కూడా గమనించి దీనిని యాక్సిడెంట్గా నమ్మాను అని. పోస్ట్ మార్టం రోజు ఈ కట్టప్ప వచ్చి ఏం మాట్లాడాడు? ఖచ్చితంగా ఇది హత్యే, మీరు తేల్చాల్సి ఉందే. సిఐ నిర్లక్ష్యంగా మాట్లాడాడు, సిఐని సస్పెండ్ చేయాలి వెంటనే, పోలీస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు, మా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తారా అని. ఎవరు పక్కదారి పట్టిస్తున్నారు?
పోలీసులు ఏమని ఎఫ్ఐఆర్ చేశారు? చిన్న కామన్ సెన్స్, ఎన్నో సెటిల్మెంట్లకు వెళ్ళావు కదా కట్టప్ప, చిన్న లాజిక్. పోలీసులు ఎఫ్ఐఆర్ ఏమని పెట్టారు? అనుమానాస్పద మృతిగా దీనిని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నామని పెట్టారు. నువ్వేం మాట్లాడావు? ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి కాదు, హత్యే, ప్రీ ప్లాన్డ్ మర్డర్. దీనికి ఖచ్చితంగా అది చేయాలి, ఇది చేయాలని ఒక 100 మందిని వెనకేసుకొని నానా రచ్చ చేసి వెళ్ళావు. తర్వాత రోజు ఏం వెళ్ళావు? ఏబిఎన్ నేను న్యూస్ చూశాను, చాలా క్లియర్గా అసలు ఏబిఎన్ వారు వేశారు అంటే ఇది ఖచ్చితంగా నిజమైన వార్తే. కుండ బద్దలు కొట్టేశాడు కట్టప్ప. ఏబిఎన్ గారు ఎవరి ఛానల్? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వంతో ఎవరు భాగస్వాములుగా ఉన్నారు? ఇవన్నీ నువ్వు ఎంత చాణక్యుడివైనా, నువ్వు ఎంత తెలివి కల్లవాడివైనా కానీ యావత్ క్రైస్తవ లోకం అన్నీ గమనిస్తూ ఉంది. కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి రాత్రికి రాత్రే మాట మారిపోయింది. అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి సిఐ గారిని సస్పెండ్ చేయాలి, పోలీసుల నిర్లక్ష్యం ఉంది, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే, పోస్ట్ మార్టం అయిపోకుండానే ఇది ప్రమాదవశత్తు జరిగిన మరణం అని ట్విట్టర్లు పెడతారు, ప్రెస్ మీట్లకు ముందు వచ్చి మాట్లాడతారు. ఎవరైతే క్రైస్తవ లోకం దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇది ఖచ్చితంగా హత్య అని పట్టుబట్టి ఆయనకు వచ్చినటువంటి ఫాలోయింగ్, ఆయనకు వచ్చినటువంటి అభిమానులు, లక్షల్లో తరలి వచ్చినటువంటి ప్రజానికాన్ని చూసి ఓర్చుకోలేక శవం మీద కూడా శవ రాజకీయాలు చేయడానికి సిగ్గుసేటు లేదా? ఒక చనిపోయిన వ్యక్తి నాకు సన్నిహితుడు, నన్ను కట్టప్ప అని పిలిస్తే వినాలని ఉందని చెప్పుకునే నువ్వు పాలిటిక్స్ పక్కన పెడితే ఒక సహోదరుడిలాగా, ఒక మిత్రుడిలాగా నువ్వు ఆలోచిస్తే అర్థం కాదా? ప్రవీణ్ పగడాల వారి వలన మేమేమన్నా లబ్ధి పొందామా? కనీసం నా పేరు ఆయనకు తెలుసా? ఇప్పుడు అక్కడ పోరాడేటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమైనా లబ్ధి చేకూరిందా? వీరందరూ ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? కేవలం ఒక మానవత దృక్పథంతోనే కదా. ఇంత నీచానికి దిగజారి నువ్వు చెప్పుకునేటువంటి మాటలు, నా ఫాలోయింగ్ ఎవరికీ లేదు. ఎప్పుడు నీ ఫాలోయింగ్ ఉండింది? దళితుల పక్షాన, దళితులకి అండగా ఉండి దళితుల కోసం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నీకు లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ని అదునుగా చేసుకొని ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలు ఇవి. ఎవరు నిన్ను భుజాన వేసుకొని మోసారు? దళితులు కాదా? ఎందుకు నీకు ప్రజలు మద్దతు పలికారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రజల పక్షాన మాట్లాడుతున్నావు, తప్పప్పులను ఎండగడుతున్నావు. ఆహా, ఇటువంటి నాయకుడు కదా అని. ఒకప్పుడు నేను కూడా నీ అభిమానినే కదా. నువ్వు కూర్చొని పోలీస్ స్టేషన్ల దగ్గర ఏడ్చి నాకు డబ్బులేయండి, నా కారు తీసుకెళ్లారు, అవి తీసుకెళ్లారు, ఈ తీసుకెళ్లారంటే నేను కూడా నీకు సహాయం చేసిన వాడిలలో ఒకడిని. రాజకీయాల కోసం నేను దళితుల కోసం తృణప్రాయంగా టికెట్ను వదిలిపెట్టాను. ఎవరి కోసం వదిలిపెట్టావు? టికెట్ ఇచ్చిన మరుక్షణమే నువ్వు ఏ గుళ్ళకి వెళ్ళావు? ముక్కోటి దేవతల సాక్షిగా ముక్కోటి గుళ్ళను ముక్కావు. ముద్దాడి అంబేద్కర్ గారి కాంచి మొదలు పెట్టుకుంటే నీకు ఏ సామాజిక వర్గాల్లో ఓట్లు వస్తాయో అంచనా వేసుకొని ప్రతి ఒక్క గుడి, దేవాలయాన్ని, చర్చిల్ని, ముస్లిమ్స్ని, మసీదుల్ని వదలకుండా ముద్దాడి చివరికి అక్కడదంతే మళ్ళా రాజకీయాలు చేయడం మొదలుపెట్టావు. టికెట్ ప్రజలు వ్యతిరేకించారని నువ్వు అనుకుంటున్నావు. మాకు మిసాలు రానప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ చాణక్యుడు ఏం చేస్తాడో నీకు అవగాహన లేదా? నేను చాణక్యుడిని, నేను తెలివికల్లోని అనుకుంటావు. మాకున్న అవగాహన నీకు లేదా? ఒక నియోజకవర్గంలో 3 ప్రేరేపిస్తారు. ఒకరికి టికెట్ పబ్లిక్గా అనౌన్స్ చేసి రెండో వ్యక్తిని ఇతను వ్యతిరేకించి ఆ టికెట్ నువ్వు తెచ్చుకోమని చెప్తారు. మూడో వ్యక్తి దగ్గర లాలూచి పడి ఈ ఇద్దరి మధ్య వ్యత్యపోరు ఉంది, మీ ఇద్దరికి సఖ్యత లేదు, ఇక్కడ మీ ఇద్దరి మీద ప్రజా వ్యతిరేకత ఉందని మూడో వ్యక్తికి ఇస్తారు. నీ విషయంలో చేసింది అదే. నువ్వేదో ఆ పార్టీకి బలమైన నాయకుడివి, నీ ఫాలోయింగ్, నీ కటౌట్, నీ మిసాలు, నీ గాంభీరతత్వం, నువ్వు చేతులు మడత పెడితే ఆ స్టైల్ చూసో లేకపోతే నీ ఫాలోయింగ్ని చూసో నీకు టికెట్ అనౌన్స్ చేయలేదు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా నిన్ను వాడుకొని
ప్రజలలో మద్దతు వచ్చిన తర్వాత నిన్ను అక్కడదంతా ఇక్కడ వచ్చి పడ్డు. గొర్రె కషాయోడిని నమ్మినట్టు దళిత ద్రోహిగా ఉన్నటువంటి వాళ్ళ వంచాన చేరి దళితులకు దళిత ద్రోహం చేస్తానే ఉన్నావు. ఇంకా నువ్వు మాట్లాడేటువంటి వీడియోలలో నీ కింద కామెంట్లు నువ్వు చదువుకుంటున్నావో లేదో కానీ నీకు దండం పెడతాం రా నాయనా. నువ్వు మాట్లాడితే మాకు లాభం రాకపోగా నష్టం చేకూరుతుంది. నువ్వు నిజంగా మాకు ఒక సాయం చేయాలనుకుంటే నీకు దండం పెడతాము, నువ్వు మాట్లాడమాకని చెప్తా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు? లైవ్ డిబేట్లు నువ్వే పెడతావు. పోలీసులేమో మేము ఇంతవరకు సీసీ ఫుటేజీలే రిలీజ్ చేయలేదు, అవి మేము రిలీజ్ చేయలేదని చెప్తే ఏబిఎన్ వాళ్ళు న్యూస్ వేసిండ్రని ఏబిఎన్ పెద్ద స్క్రీన్ మీద చూపించి ఇదిగోండి చూడండి 300 సీసీ ఫుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించి రిలీజ్ చేసిన సీసీ ఫుటేజీ. కొంచెమన్నా హిందిత జ్ఞానం ఉండొద్దా? ఒక మనిషిగా మాట్లాడితే ఒక మంచి దళిత నాయకుడివి, నిన్ను ప్రజలు ఆదరించారు, నీకు మంచి ఆర్థికంగా ఉపయోగపడ్డారు, నీ మీద అనేకమైన కుట్రపూరితలు జరుగుతున్నప్పుడు నీకు అండగా నిలబడింది ఎవరు నిలబడ్డారు నీకు అండగా? ఈరోజు ఎవరి లబ్ధి కోసము ఎవరికి లాలుచి పడుతున్నావు? మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ అంటే, మాకు లాభం జరగకపోగా క్రైస్తవానికి నీ వలన నష్టం జరుగుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది పాస్టర్లు కానే కాదు, నీలాంటి వారు. నీలాంటి వ్యాఖ్యల వలనే ఈరోజు క్రైస్తవ సమాజం తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉంది. క్రైమ్ సినిమాలు చూసేటువంటి ప్రతి ఒక్క యువకుడికి దీని మీద అవగాహన ఉంది. ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న మాకే ఇన్ని అనుమానాలుంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఎంతో అనుభవం ఉంది, నేను పెద్ద చాణకుణ్ణి, నేను గొప్ప నాయకుణ్ణి అని రొమ్ములు విరుచుకునే నీకు దాని మీద అవగాహన లేకపోవడం చిగ్గుచేటు కాదా? కాబట్టి రెండవ ప్రశ్న ఏమడిగాడు నా మిత్రుడు, బుల్లెట్ సైలెన్సర్ 4 అడుగులు ఉంటుంది, మరి బండి అతని మీద పడిందని అనుకుందాము. 30-40 కిలోమీటర్ల నుంచి నాన్ స్టాప్గా వస్తున్నటువంటి బుల్లెట్ బండి అత్యధికంగా హీట్ అవుతూ ఉంటుంది. మరి అది పన్నప్పుడు అదంతా కాలిపోవాలి కదా, 4 అడుగుల మేర కాకుండా 3 అడుగులుగా కాలిపోవాలి కదా అని అడిగితే ఇలా అనుకొని, తమ్ముడు నేను చెప్పేది విను, నేను చెప్పే సమాధానంతో నువ్వు సంతృప్తి చెందవు, ఇవన్నీ పోలీసు వాళ్ళు తేలుస్తారు. బుల్లెట్ సైలెన్సర్ తొడభాగంలో కాలిందని చెప్తా ఉన్నారు, 6 అంగుళాలు అంట. సిగ్గు లేదా? బుల్లెట్ సైలెన్సర్ పరిమాణం ఎంత ఉంటుంది? పొడవు తీసేస్తే దాని వైశాల్యం తీసుకున్నా కానీ మొత్తము దగ్గర నాకున్న అవగాహన మేరకు 12 అంగుళాల నుంచి 15 అంగుళాలు వస్తుంది. రాదా? అడుగు మేర గాలాల. వైశాల్యంలో చూసుకున్నా పొడవులో చూసుకున్నా అడుగు మేర కాలాలి. తొడ మీద కమిలిపోయినట్లుందా అని చెప్తున్న నువ్వు, తొడకి సైలెన్సర్కి మధ్యలో ఒక జీన్స్ లేయర్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ జీన్స్ లేయర్ కాలకుండా తొడ కములుతుందా లోపల? ఎంత బుద్ధిహీనతతో ఎంత లాలూచి పడ్డావు అన్నది నిన్న నీ ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది. ప్రజలు గాండ్రిచ్చి ఉమ్మేసే వాళ్ళేమో కానీ ఆ స్క్రీన్ ఒకటి అడ్డం ఉంది కాబట్టి బతికిపోయావు. నీకున్న లక్షలాది మంది ఫాలోవర్స్కి లక్షల కామెంట్లు ఏమని రావాలి? మీరు మాట్లాడుతున్నారు, నిజాన్ని నిర్భయంగా చెప్తా ఉన్నారు, మీరు కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ సమాజానికి న్యాయం జరుగుతుందని మాట్లాడారు. కానీ ఈరోజు నీ మీద ఏం మాట్లాడుతున్నారు? కామెంట్లు చదువుకున్నావా? పెట్టే ప్రయత్నం చేస్తాను డైరెక్ట్గా మీకే కామెంట్లు అన్నీ కూడా. ఇంత లాలుచిపడి బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? ఎక్కడో నాగపట్నం వెళ్ళి మోకాళ్ళ మీద మా అధినాయకుడు గెలవాలి అని దేవుడి మీద నమ్మకం ఉన్న నీకు ఒక సేవకుడి మరణాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో కట్టప్ప, నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. బైబిల్ను నమ్ముతావు కాబట్టి చెప్తా ఉన్నాను. బైబిల్లో ఏమని ఉంది? విత్తిన దానిని కోస్తావు. నీవు చేసే పాపాలకి
అభం శుభం తెలియని కుటుంబం ఆ పాపానికి లోను కాకూడదు కదా. నువ్వు ఎలాగో ఆ రొచ్చులో దిగావు. ఒకప్పుడున్న కట్టప్ప వేరు, ఇప్పుడున్న కట్టప్ప వేరు. దళితులందరినీ నేనే భుజాల మీద వేసుకుంటున్నా, వారి పక్షాన నేనే మాట్లాడుతూ ఉన్నా, నేను లేకపోతే దళిత సమాజమే లేదని చెప్పుకునేటువంటి తిరిగే నువ్వు అర్థమైపోతూ ఉంది. మూడో ప్రశ్న ఏమడిగాడో గుర్తుందా? మరి మద్యం తాగి ఒకవేళ అక్కడ యాక్సిడెంట్గా చనిపోతే మీ సమాధానం ఏంటని అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు నేను చెప్పలేనంటావా? పోస్ట్ మార్టం రిపోర్టు చేసినటువంటి 1 గంటకో 2 గంటలకో ప్రాథమిక దర్యాప్తులు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడెక్కడ ఏ అవయవాలు ఎంత రాపిడికి గురయ్యాయి, ఆల్కహాల్ శాతం ఏదన్నా ఉందా అనేటువంటిది ప్రాథమిక దర్యాప్తులో తెలిసేటువంటి నిజాలు. ఒకవేళ ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ అవి ఇవి ఏమన్నా అవశేషాలు లోపల ఏదన్నా దొరికితే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అది 3 రోజులకో 4 రోజులకో వస్తుంది. అది సస్పెన్స్ అనుకోండి, అది నువ్వు చెప్పలేవు, మేము చెప్పలేము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేరు. ఆ ల్యాబ్ ఏది నిర్ధారిస్తే అదే వస్తుంది. కానీ ఈ రకమైన జుగుత్సాకరమైనటువంటి మాటలు మా దృష్టిలో అవే. ఆ మాటలు నా మాటలే అంటారు. ఇంకో ప్రశ్న ఏమడిగారు, ఈ గోలంతా ఎందుకు, అసలు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో ఆయన సీసీ ఫుటేజీలు చూపించవచ్చు కదా అంటే తీస్తున్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా లోతుగా ఎన్ని రోజులు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఎన్ని రోజులు ఉగ్రవాదులు ఎక్కడున్నారో కనుక్కొని మట్టి పాత్ర పెడుతున్నటువంటి ఈ రోజుల్లో సిటీలో జరిగినటువంటి సమాచారాన్ని బయటికి తేవడానికి ఎంతసేపు పడుతూ ఉంది, ఎన్ని రోజులు పడుతూ ఉంది, ఎన్ని రోజులైంది ఘటన జరిగి? కాబట్టి తేట తెల్లమవుతూ ఉంది. మొదట మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి అమ్ముడుపోయిన వ్యక్తిగా చరిత్ర చెప్తా ఉంది, సమాజం చెప్తా ఉంది. ఈ మాటలు నేను అనట్లేదు. ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ నా మాటలు కాదు. నువ్వు ఏ రకంగా అయితే దళితుల కోసం మాట్లాడావో, దళితుల పక్షాన నా గలం వినిపిస్తున్నానని చెప్పావో, నేను కూడా అలాగే దళితుల పక్షాన మాట్లాడుతూ ఉన్నా. రౌడీయిజం నాకు కొత్త కాదు. నా వెనక ఎప్పుడు 20 మంది ఉంటారు. ఏం చేసుకుంటావు నీ రౌడీయిజాన్ని? నువ్వు ఇక్కడే ఏమన్నా శాశ్వతంగా ఉండిపోతావా? ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని చంపిస్తావు? పోనీ ఒకప్పుడు రౌడీయిజం చేసిన వ్యక్తివి అయితే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి నీకు కనీసం పరిజ్ఞానం లేదా? ఎక్కడైనా కానీ హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీసినటువంటి చిత్రాలు నీకు కనిపించాయా? ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? హత్య అని అలా చెప్తారు, వీళ్ళందరికీ నోటీసులు పంపించి వీళ్ళందరినీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని. మరి యాక్సిడెంట్ అని నువ్వెట్లా చెప్తున్నావు? నీకు నోటీసులు పంపించి నిన్ను కట్టడికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎఫ్ఐఆర్ఏ చెప్పింది మాకు, అనుమానాస్పద మృతిగా దీన్ని నమోదు చేస్తున్నామని ఎఫ్ఐఆర్ఏ చెప్పితే పోలీసులే చెప్పారు. పాస్టర్లు తప్పుదావ పట్టిస్తున్నారా? దళితులను అడ్డం పెట్టుకొని నాయకుడిగా ఎదిగినటువంటి నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి నీ రాజకీయ లబ్ధి కోసము నువ్వు వచ్చి మాట్లాడకపోయినా అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే నిన్ను ఎలివేసిందో హిందూ సమాజము, నువ్వు ఇక్కడ పనికిరాదు, నీ రాజకీయాలు మాకు అవసరం లేదు, నువ్వు నాయకుడిగా మేము యాక్సెప్ట్ చేయట్లేదు, వెళ్ళిపో అని తరిమి కొడితే ఇప్పుడు వారిని ఇప్పుడు మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా అయితే మోసపెట్టావో ఇప్పుడు హిందూ భావజాలాలు నింపుకొని అదేవిధంగా మోసం చేయడానికి హిందువుల పక్షాన చేరుతున్నాం. హిందూ ముస్లిం క్రైస్తవులు అనేటువంటి భేదం లేకుండా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల చింతిస్తూ ఉన్నారు. సిగ్గు తెచ్చుకో. హిందూ సోదరులు ఎంతోమంది, క్రైస్తవుడైనా హిందూ అయినా ముస్లిం అయినా, హత్య సమాజానికి మంచిది కాదు, ఇటువంటి చర్యలు సమాజానికి మంచిది కాదు, దీని వెనక ఎవరున్నా నిగ్గు తేల్చాల్సిందే అని ముక్త కంఠంతో ఐక్యతతో వచ్చి పోరాడుతూ ఉన్నారు. నువ్వేం చేస్తూ ఉన్నావు?
నా సోదరుడు మళ్ళీ నన్ను కట్టప్ప అని పిలవాలి, సంతోషపడతాను చెప్పుకునే నువ్వు కొంచెమన్నా సిగ్గు లేదా? ఒక్కసారి ఆలోచించుకో. ఎలాగో నీ టీం ఈ వీడియోని నీ గ్రూప్లో షేర్ చేస్తుంది, మీ టీం వాళ్ళు దీన్ని చూపిస్తారు, అప్పుడప్పుడు మీ టీం ద్వారా నాకు కొన్ని కామెంట్లు పెట్టిస్తూ ఉంటావు కాబట్టి నీకు వస్తుంది. ఇవన్నీ విని నేను మాట్లాడిన మాటలు తప్పేదైనా ఉంటే ఇప్పుడు ఆలోచించు. క్రైస్తవ సమాజం ఒకటే కోరుతుంది, తప్పును తప్పుగా చూపిస్తే మాకు ఇబ్బంది లేదు, న్యాయాన్ని న్యాయంగా చూపించినా మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక నిజాయితీ గల పౌరుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారని అసత్య ప్రచారాలతో తన యొక్క కుటుంబానికి తనకి బాధ కలిగించే విధంగా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విషయాలను ఈరోజు తెర మీదకి తెస్తూ ఉంటే బాధ కలిగి ఈరోజు క్రైస్తవులందరూ రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పైగా ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఒకవేళ ఇది హత్య అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాం. నీ మీద ఒకప్పుడు దాడి జరిగింది, గుర్తుందా? దాడి అంటే నిన్నెవరో ఏదో కొట్టారని కాదు, ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నావని, అమ్మాయిలని ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నావని పెద్ద సంఘటన జరిగి అలజడు సృష్టిస్తే మీ కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చి మా కట్టప్ప అలాంటివాడు కాదు, మా కట్టప్ప మంచోడు, మా కట్టప్పకు అలాంటివి తెలియవు, సత్య హరిశ్చంద్రుడని ఇవాళ ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు చెట్టంత మనిషిని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను వాళ్ళు కోల్పోయినప్పుడు ఎంతో శోకసంద్రంలో వాళ్ళు ఉంటారు, కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు, వారి కుటుంబానికి ప్రాణహాని ఉంది, వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి, కనీసం దోషులు ఎవరు అని తెలుసుకోలేనటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళు ఏమడిగారో తెలుసా? ఎలాగో కోల్పోయిన వ్యక్తిని కోల్పోయాము, ఆ శరీరాన్ని కొయ్యడం కూడా మాకు ఇష్టం లేదు, పోస్ట్ మార్టం కూడా మాకు వద్దు. కానీ ప్రపంచానికి నిజం తెలియాలి, సమాజంలో ఇట్లాంటి దుష్టశక్తులు మళ్ళీ ప్రబలించకూడదు, విజృంభించకూడదు అనేటువంటి ఒక దృక్పథంతో క్రైస్తవ పాస్టర్లందరూ ముక్తకంఠంతో రోడ్డు మీదకి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు పట్టుదలతో పోరాడితే ఈ కేసు ఇక్కడ దాకా జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ స్థాయిలో ప్రజల మద్దతు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో కేసు క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. అయితే ఈ కట్టప్ప గురించి ఎంత మాట్లాడుకున్నా నీచ నికృష్టుడు అందరికీ తెలిసినటువంటి విషయమే, దళితులకు ఎంత ద్రోహ్యో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పేరు నేను చెప్పలేకపోయినప్పటికీ కానీ చెప్పినటువంటి సంఘటనలు అందరికీ కూడా అవగాహన ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ కట్టప్ప గురించి తెలుసు. కాబట్టి ఇటువంటి వారిని దళిత జాతి నాయకులు అని వస్తే మాత్రము మీరే బాధ్యత తీసుకొని ఇటువంటి వారందరినీ కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ పల్లెల్లోకి కూడా రానివ్వకుండా, అడుగు పెట్టనివ్వకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మరలా ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, అలజడులు సృష్టించకుండా ఉండాలి అంటే సమాజానికి ఇటువంటి వారు ప్రమాదం. జరిగిన హత్యని నిగ్గు తేల్చి దీని వెనక వీరున్నారు, ఇలా జరిగింది, వీరికి చట్టపరంగా కఠినమైన శిక్షలు చేస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రశాంతంగా ఉంటాయి. దీన్ని సస్పెన్స్ పెట్టి వాళ్ళు చేశారు, ముస్లింలు చేశారు, హిందువులు చేశారు, లేదా క్రైస్తవులు చేశారని మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదా ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా. జరిగినటువంటి సంఘటనను వెంటనే బయట పెడితే, ఒక 2 రోజులకో 3 రోజులకో బయట పెడితే అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కదా. అయితే క్రైస్తవ సమాజానికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ కోణాలలో చూస్తూ ఉంటే అన్నీ ఖచ్చితంగా రేపు రోజు రిపోర్టు యాక్సిడెంటల్గా వస్తే మాత్రం దాని వెనక బలమైన నాయకులు, బలమైన రాజకీయ కోణం, బలమైనటువంటి మతోన్మాదులు ఉన్నారా అనేటువంటిది
క్రైస్తవ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాను. లేదు, ప్రజల ఆదరణ, ప్రజల మద్దతు చూసి ఇవన్నీ కూడా ఏవి నమ్మశక్యంగా లేవు కాబట్టి అనుమానాలకు తావిస్తున్నాయి. యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే ప్రభుత్వానికి దెబ్బ, మనుగడ ఉండదు, క్రైస్తవులు ఎదురు తిరుగుతారని హత్యగా భావిస్తే మాత్రం, హత్యగా రిపోర్ట్ వస్తే ఎవరో ఒక నలుగురిని తీసుకొచ్చి కిరాయి గుండాలని, వీరే దోషులని వారి ముఖాలకు మాస్కులేసి వీరే ఇతనిని కిరాతకంగా చంపారు, ప్లీప్రానుడిగా 1 నెల నుంచో 2 నెలల నుంచో దీని మీద రెక్కి నిర్వహించి పథకం ప్రకారము ఇది చేశారు అని చెప్పి వారికి చట్టపరమైనటువంటి శిక్షలు వేసి మళ్ళీ బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తెచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవ సమాజం అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా యువకులు మేల్కొల్పు కలిగి బాధ్యతగా వ్యవహరించి అడుగులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు కూడా సమాజానికి విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వారికి ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ చేస్తే జరుగుతున్నటువంటి పరిణామాలకి నష్టాలకి మనం కూడా భాగస్వాములుగా వహించిన వారం అవుతాం. కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇక మీదట ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలి అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు నికార్సైనవిగా, బాధ్యత కలిగినవిగా, రాజ్యాంగానికి లోబడి, చట్టాలకి లోబడి పనిచేసే వ్యవస్థలను మనం ఏర్పాటు చేసుకోవాలి. అన్యాయం జరిగినప్పుడు మనకెందుకులే అనుకునేదానికన్నా ముక్త కంఠంతో ప్రశ్నించగలిగినప్పుడు మాత్రమే ఇటువంటి అన్యాయాలకు అడ్డుకట్ట పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదాలకు అతీతంగా అవగాహన కలిగి సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రతి యువకుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఖచ్చితంగా దీని మీద మీకున్న అవగాహన మేరకు మీరు మీ సందేహాలని మాట్లాడండి, తప్పులేదు. చట్టకేలకి మనందరము ముక్త కంఠంతో కూడా ఈ కేసు విషయంలో న్యాయాన్ని గెలిపించుకోవాలి. తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడాలి. నిజమైనటువంటి వారు దోషులు బయటికి రావాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతతో ఆలోచించి మాట్లాడాలి. సామాజిక అవగాహనతో ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్.